తరానికి నాందిగా భవిష్యత్తు అవసరాలు తీర్చే పునాది అంటూ మాటలు చెప్పారు నేతలు. స్టార్టప్ సెంటర్లు ఏర్పాటు చేసి కేటీ హబ్ గా పేరు పెట్టారు. ఆ తర్వాత పెద్ద కంపెనీలన్నీ వెళ్లిపోయాయి. నాసిరకం పనుల వల్ల ఖమ్మం ఐటీ సెంటర్ హబ్ భవనం మొత్తం నెర్రలు బారింది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ ఆధారిత కంపెనీలను ప్రోత్సహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుకవైపున 2.10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 27 కోట్లతో ఐటీ హబ్ నిర్మించింది. 42,000 చదరపు అడుగుల స్థలంలో 5 అంతస్తులతో టవర్ ఏర్పాటు చేసింది. ప్రారంభంలో 16 చిన్న కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. తరువాత అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీలు వస్తున్నాయని, వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని గత సర్కార్ ప్రచారం చేసింది. ఆ తర్వాత ఖమ్మం ఐటీ టవర్ లో పురోగతి లేదు. వచ్చిన కంపెనీలు నిలకడలేక వెనక్కి వెళ్లిపోయాయి. స్థానిక యువత కల నెరవేరలేదు. ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు, మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ఐటీ హబ్ లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఐటీ హబ్ అనేది అలాగే అభివృద్ధి చెందుతుంది. ఇంకా కొన్ని కంపెనీస్ అనేవి వచ్చేసి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే చాలా బాగుంటుంది. పార్కింగ్ అనేది ఇంకొద్దిగా పెంచితే బెటర్గా ఉంటుంది. రైనీ సీజన్స్లో ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటంటే రైన్ వచ్చేసి బైక్స్తో పాటు మన ఐటీ హబ్ ఎదురుగా ఉన్న మున్సిపాలిటీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. దానివల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ కంపెనీస్ అనేవి మల్టీనేషనల్ కంపెనీస్ ఇలా వచ్చి 24/7 షిఫ్ట్ ఇలాంటివి మనకి కంటిన్యూ అవుతే మనకి ఇంకా డెవలప్మెంట్తో పాటు చాలా బాగుంటుంది. మొదట్లో కంపెనీలతో చర్చలు జరిపారు టీజీఐఐసీ ప్రతినిధులు. దీంతో పలు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇప్పుడు ఐటీ హబ్ వెలవెలబోతుంది. ఐటీ హబ్ ఏర్పాటు ఉద్దేశం బాగున్నా ఆచరణలో ఆ మేరకు కృషి జరగలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంస్థల కొనసాగింపు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని టీజీఐఐసీ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం చిన్న కంపెనీలే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇల్లు పక్కనే ఉండడం వల్ల నాకు రావడం వెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా పక్కన ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా పెద్ద కంపెనీస్ వస్తే ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ ఇంకా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడైతే పర్వాలేదు, మాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. పార్కింగ్ లాట్ అయినా, స్టాఫ్ అయినా, క్లీనింగ్ వాళ్ళైనా, హౌస్ హోల్డ్ అయినా అంతా బాగుంది. అండ్ కెఫెటేరియా ఒక్కటి మిస్సింగ్, అది కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ పెద్ద కంపెనీ లాంటివి వస్తూ ఉంటే మాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్, రావాలన్న ఇంట్రెస్ట్ అయ్యి వస్తాయి. అండ్ హైరింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. వృత్తి నైపుణ్యంపై ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించిన శిక్షణ మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత కుంటుపడింది. పెద్ద కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలపై ఆసక్తి చూపడం లేదు. మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ 16 కంపెనీలు ఉండేవి. వందలాది మంది ఉద్యోగులు పనిచేసేవారు. ప్రస్తుతం 2 మిగిలాయి. ఇవి కూడా ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. పెద్ద కంపెనీలు రాకపోవడంతో ఈ హబ్ లో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. పెద్ద కంపెనీలు పెద్దగా చెప్పుకోవడానికి ఇక్కడ ఏం రాదు. విప్రో లాంటి, టాటా లాంటి ఇటువంటి కంపెనీస్ ఏవి కూడా రావట్లేదు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ, ఏదో చిన్న కంపెనీ, ఎక్కడో ఉన్నటువంటి చిన్న కంపెనీ తీసుకొచ్చి పేరుకి ఇక్కడ చూపెడతా ఉన్నారు. ఇది కేవలం ఐటీ హబ్గా చూపెడతా ఉన్నారు. దీనివల్ల చాలా మంది యువత కూడా ఉద్యోగ అవకాశం వస్తాయని చెప్పేసి ఆశించారు. కానీ ఆశించదగ్గటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ లేవు. మన ఖమ్మం జిల్లా యువతకి ముఖ్యంగా మరి మంచి ప్యాకేజ్ రావాలంటే పెద్ద కంపెనీలు రావాలి. మరి అటువంటి సరైన సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ వీళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగం, వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా సౌకర్యాలు లేవు. ఇక్కడ ఐటీ హబ్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం పనుల వల్ల 4 ఏళ్లకు ముందే సీలింగ్ కూలిపోయింది. అన్ని గోడలు నెర్రలబారి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనం పడావు పడినట్లు దర్శనమిస్తోంది. ఇందులో పార్కింగ్ సౌకర్యం లేదు. కనీస మౌలిక సదుపాయాలు లేవు. అప్పట్లో కంపెనీలతో టీఎస్ఐఏసీ ఒప్పందం కుదుర్చుకుంది. క్రమంగా వీటిని పట్టించుకోవడం మానేసింది. ఐటీ హబ్ నైట్ షిఫ్ట్ లో సరైన రెస్పాన్స్ ఉండదు. లైక్ వర్షాకాలం వస్తుంది కదా, సో కరెంట్ కట్ అయిపోయినప్పుడు కానీ, జనరేటర్స్ కానీ, ఇవన్నీ కొంచెం డిలే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ బ్యాడ్, బట్ కొంచెం అనే మెయింటెనెన్స్ ఒక్కటి ఇంప్రూవ్ అయితే బెటర్. అండ్ ఇంకొకటి పక్కన ఇంకొక కొత్త ఐటీ హబ్ కూడా వస్తుంది. సో phase 2 అది కూడా త్వరగా కన్స్ట్రక్షన్ ఫినిష్ అవుతాయి. ఇంకా నాలాగా కొంతమందికి హోమ్ టౌన్లోనే మంచి ఫెసిలిటీ, జాబ్తో మంచిగా సస్టైన్ అయ్యి ఫ్యూచర్ గ్రో చేసుకుంటారు. ఖమ్మం ఐటీ హబ్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.